ని కాల్ చేయడం ఎట్లా? ఇప్పుడు ఇంటర్నల్ ఏపీఐస్ ఎక్స్టర్నల్ ఏపీఐస్ అని కాదు, కానీ మనము ఓన్గా మనం ఒక సర్వర్ క్రియేట్ చేసుకుని మన డేటాను మనం సబ్మిట్ చేసుకుని వచ్చిన డేటాని మళ్ళీ మనం షో చేసుకోవడం, దీన్నే క్రడ్ ఆపరేషన్స్ అని అంటారు. సపోజ్ ఇప్పుడు మీరు అమెజాన్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి. అమెజాన్ అకౌంట్ క్రియేషన్ పర్స్పెక్టివ్లో క్రడ్ ఆపరేషన్స్ అంటే ఏంటి? మీ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోవడం, అంటే మీరు రిజిస్టర్ అవ్వడం. దట్ ఈస్ ఫస్ట్ క్రియేషన్ ఆఫ్ యువర్ ప్రొఫైల్. సి రీడ్ అంటే ఏంటి? సరే, ఇంకా సీల్ గురించి చెప్తా. సపోజ్ మీరు ఏదైనా ఒక ఐటెం పర్చేజ్ చేశారు, ఒక ఐటెం ఆర్డర్ పెట్టారు అంటే మీరు ఒక పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసినట్టు, మీరు ఒక ఐటెంని మీ డేటాబేస్లోకి ఇన్సర్ట్ చేసుకున్నట్టు. దట్ ఈస్ సి. దట్ ఈస్ అంటే క్రియేషన్ ఆఫ్ వన్ రికార్డ్. కరెక్ట్. ఇంకా అడ్రస్ యాడ్ చేశారు, అది కూడా ఒక క్రియేషన్ ఆఫ్ యువర్ రికార్డ్. రైట్, ఇవి క్రియేషన్స్. కార్ట్కి యాడ్ చేసుకున్నారు, అది కూడా ఒక క్రియేషన్ ఆఫ్ రికార్డ్. రీడ్ అంటే ఏంటి? సిఆర్యుడి. ఆర్ అంటే ఏంటి? సపోజ్ మీరు ఎన్ని ఆర్డర్స్ ఇంతకు ముందు పెట్టారు అనేది మనం తెలుసుకోవాలనుకోండి, దట్ ఈస్ కమ్స్ అండర్ రీడ్. సో మీరు క్లిక్ చేసిన వెంటనే మీ ఐటమ్స్ మీకు కనపడడం రీడింగ్. ఆర్ యు గెటింగ్ మీ? అప్డేట్ అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు మీ ఆల్రెడీ అడ్రస్ యాడ్ చేశారు కదా, దాన్ని మళ్ళీ మీరు చేంజ్ చేశారు అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అప్డేషన్. అమెజాన్ అకౌంట్ ఉందా? దాంట్లో ఏమన్నా ఇంకేం రకాలైన అప్డేషన్స్ చేసుకోవచ్చు మీరు? ఫోన్ నెంబర్ చేంజ్ చేయడం, అప్డేట్ యువర్ ఫోన్ నెంబర్. ఇంకా అప్డేట్ యువర్ డీటెయిల్స్. ప్రవీణ్ కాస్త రమేష్ అయిందని అట్లా అవ్వదులే కానీ చెప్తున్నా, అప్డేషన్ ఆఫ్ యువర్ డీటెయిల్స్ ప్రొఫైల్. ఇంకా అది అప్డేషన్. పాస్వర్డ్ చేంజ్ చేయడం దేంట్లోకి వస్తుంది? అప్డేషన్లోకి వస్తుంది. డిలీట్ అంటే ఇప్పుడు మీ అడ్రస్ని, ఓల్డ్ అడ్రస్ని, ఒక అడ్రస్ని తీసేయాలి, దట్ ఈస్ డిలీషన్ ఆఫ్ అడ్రస్. ఇంకా కార్ట్ నుంచి ఐటమ్ని రిమూవ్ చేయడం, దట్ ఈస్ డిలీట్ ఆపరేషన్. రైట్, ఇది ఫ్లిప్కార్ట్ అమెజాన్కి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అప్రోచ్ చెప్పండి. సో హియర్ జీమెయిల్ ఉంది. జీమెయిల్ పర్స్పెక్టివ్లో కరెంట్ ఆపరేషన్స్ అంటే ఏంటి? ఒక్క నిమిషం, మీరు మాట్లాడరా? నేను మీ గురించే మాట్లాడుతున్నాను. నేను వాళ్ళ గురించి మాట్లాడాలంటే నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్తుండే, మీకు అవకాశం ఇవ్వడానికి నేను మాట్లాడుతున్నాను. చెప్పండి. అంటే దేన్ని క్రియేషన్ అంటారు? కరెక్ట్. ఈమెయిల్ని క్రియేట్ చేయడానికి లాగిన్ అవ్వడం క్రియేట్, అది క్రియేట్ ఆపరేషన్. లాగిన్ అవ్వడం రిజిస్ట్రేషన్. ఇంకా క్రియేషన్ గురించి ఫస్ట్ కంప్లీట్ చేయి. ఇంకా ఏమేమి ఉంటాయి క్రియేషన్స్? రిజిస్ట్రేషన్ అయిపోయింది, తర్వాత నాకు ఇంకోటి వినపడాలి, వినపట్లేదు అది. సో క్రియేటింగ్ ఆఫ్ ఎన్ ఈమెయిల్ ఈజ్ ఆల్సో క్రియేషన్లోకి వస్తుంది. ఇంకా పాస్వర్డ్, ఓకే ఫైన్, పాస్వర్డ్ క్రియేట్ చేయడం. ఇంకా అంతకు మించి మీరు లోపలికి వెళ్ళలేదా?
इन लोगों का है CRUD ऑपरेशन API कॉल्स। ఇంకా ప్రొఫైల్ అంటే ఓకే సరే, డ్రైవ్ ఓపెన్ చేస్తుంది. డ్రైవ్ లో క్రియేషన్స్ అంటే ఏంటి? ఫోల్డర్ క్రియేట్ చేయడం. ఇంకా మీరు డ్రైవ్ కూడా యూజ్ చేయలేదు. ఫోల్డర్ ఒక్కటేనా ఇంకేమైనా క్రియేట్ చేయొచ్చా? ఫైల్ క్రియేట్ చేయడం, దిస్ ఇస్ క్రియేషన్. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేయడం, తర్వాత రిజిస్ట్రేషన్ అని చెప్పు. రీల్ క్రియేట్ చేయడం, ఇంకా స్టోరీ క్రియేట్ చేసి పెట్టడం, ప్రొఫైల్ పిక్ అప్లోడ్ చేయడం. కడుపు నొప్పి ఉందా? మన నోట్లోంచి మాట వస్తలేదు, చెప్పు. ఓకే కరెక్టేనండి. నేను క్రియేషన్ గురించి మాట్లాడుతున్నా. ఇంకా ఎలాంటివి క్రియేషన్ అంటే? పోస్ట్ క్రియేట్ చేయడం. ఊపకు చెప్పు, ఎందుకనంటే మీకు అర్థం కావడానికి గురించే నేను ఇన్స్టాగ్రామ్కి వచ్చిన. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళను? ఫేస్బుక్కి వెళ్తానా? ఈమెయిల్ క్రియేషన్, ఇవన్నీ కూడా క్రియేటింగ్ ఆఫ్ ఎ రికార్డ్. వీటన్నిటిని నేను ఎక్కడో ఒక చోట స్టోర్ చేసుకోవాలి కదా. ఓకే, ఇప్పుడు నేనేమనుకున్నా, జీమెయిల్ ఓపెన్ చేస్తే జీమెయిల్ అయినా తెలుస్తుందేమో, అది తెలియదు. డ్రైవ్ ఓపెన్ చేస్తే అదైనా తెలుస్తుందేమో అనుకున్నా. అసలు దాన్ని అయితే కొత్త వస్తువుల కిందనే చూస్తున్నారు మీరు. ఇప్పుడు ఎడిట్ చేయడం అంటే ఏంటి? దీంట్లో జీమెయిల్ పర్స్పెక్టివ్లో సిఆర్ రీడ్ చేయడం అంటే ఏంటి? అన్ని రీడ్ చేసుకోవడం, అన్ని కనపడేటట్టు చూసుకోవడం. అక్కడ మనం చేసే ఆపరేషన్ ఏంటి? రీడ్ ఆపరేషన్. ఇంకా ఓకే, నేను ఇంకా రీడ్ గురించే మాట్లాడుతున్నా. ఇన్బాక్స్లో ఉన్న ఈమెయిల్స్ని చూడడం, సెంట్ ఈమెయిల్స్ని చూడడం, డ్రాఫ్ట్లో ఉన్న ఈమెయిల్స్ని చూడడం, మన సెట్టింగ్స్ని చూసుకోవడం. మన సెట్టింగ్స్ ఏమున్నాయని క్లిక్ చేస్తే మన సెట్టింగ్స్ మనకు కనపడడం, అది కూడా రీడ్ ఆపరేషన్. రంజిత్, నాకు తెలుసు రీడ్ ఏంటి అదే అని, కానీ నువ్వు ఎగ్జాంపుల్ చెప్తావని నేను వెయిట్ చేస్తున్నా. యూస్ కేస్ ఏం చెప్తారు మీరు దీంట్లో? వాట్ ఈస్ ద యూస్ కేస్? అది అడుగుతుంటే మీరు ఇంకా కీవర్డ్స్ చెప్తా ఉన్నారు. జీమెయిల్ కంటెక్స్ట్ లో యూస్ కేసెస్ ఏంటి అది మాట్లాడుతున్నా నేను. వ్యూ, రీడ్ ఇస్ సంథింగ్ ఆల్ వ్యూ. ఇప్పుడు మన 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 ఈమెయిల్స్ ని నేను కంఫర్ట్ ఆర్ కాంపాక్ట్ ఈ రకంగా చూపించాలనుకున్నాను అనుకోండి, అప్పుడు ఎట్లా చూపిస్తాను? డిఫాల్ట్ వేలో చూపిస్తే ఇలాగా. యా కరెక్ట్ అనంత్. ప్రొఫైల్ పిక్ చూడడం, దట్ ఈస్ ఆల్సో రీడ్. సీ ఆల్ సెట్టింగ్స్, దిస్ ఈస్ ఆల్సో నా సెట్టింగ్స్ ఏమున్నాయని నేను మళ్ళీ చూసుకోవడం, దిస్ ఈస్ ఆల్సో రీడింగ్. ఇప్పుడు మరి ఇన్స్టాగ్రామ్ లో రీడింగ్ అంటే ఏంటి? Viewing the existing data or the studying without modifying in Gmail.
So with include viewing మన received ప్రొఫైల్ emails, చూసుకోవడం checking. రీడ్ ఆపరేషన్. ఇంకా మెసేజెస్ చెక్ చేసుకోవడం రీడ్ ఆపరేషన్. ఇంకా మనకు వచ్చిన పోస్టులను ఇప్పుడు మన ఫీడ్ ఏముందో అది చూసుకోవడం కూడా రీడ్ ఆపరేషనే కదా. నువ్వు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే నువ్వు ఒక రిక్వెస్ట్ పంపిస్తావు, వాట్ ఆర్ ద సజెస్టెడ్ ఈమెయిల్స్, ఐ మీన్ సజెస్టెడ్ పోస్ట్స్ ఫర్ మై ప్రొఫైల్, అవన్నీ మనకి వస్తున్నాయి. ఇది కూడా రీడింగే కదా. ఇక్కడ నువ్వు క్రియేట్ చేస్తుంది లేదు, రీడింగే కదా. రీడింగ్ ఆపరేషన్. ఇంకా ఇవన్నీ చూసుకోవడం, మనకున్నవి మనం చూసుకోవడం రీడింగ్ ఆపరేషన్. ఎక్సలెంట్. ఇప్పుడు అప్డేషన్ ఎట్లా అది చెప్పు. బయో చేంజ్ చేయడం, థీమ్ ఉంటుందా ఇన్స్టాలో, థీమ్ చేంజ్ చేయడం, చాట్ థీమ్స్ ఉంటాయంట, చాట్ థీమ్స్ చేంజ్ చేయడం. ఏమి నేను మామూలుగానే అన్నా, దీంట్లో ఏ ఫన్ లేదు. ఓకే, నెక్స్ట్. జీమెయిల్ ఇన్బాక్స్ లో మెయిల్స్ అని స్టార్ట్ చేయడం. అది అప్డేట్ కిందకి వస్తుందా? ఓకే, ఇంకా మెయిల్ బాడీ అప్డేషన్. ఇప్పుడు డ్రాఫ్ట్లో ఏదైనా ఉందనుకో, దాన్ని నేను అవును దాన్ని ఎడిట్ చేయడానికి ఇప్పుడు నేను ఏదో డ్రాఫ్ట్ ఇట్లా ఓపెన్ చేసిన దీంట్లో, ఒక్క నిమిషం, ఇక్కడ ఎవడో హాయ్రా అని రాసిన కదా, ఎవరికో పంపిస్తున్నా హాయ్రా అని రాస్తున్నా. ఇప్పుడు హాయ్రా హౌ ఆర్ యూ డూయింగ్ అన్నా. ఇప్పుడు ఏం చేస్తున్నా, నేను కొత్త ఈమెయిల్ క్రియేట్ చేస్తున్నానా, ఉన్నది ఎడిట్ చేస్తున్నానా? ఇలా చేయడాన్ని ఏమంటారు? ఎడిటింగ్ అంటారు. ఇంకా ఏమంటే ఎడిటింగ్స్ చేయాలి, నేను చాలా రోజుల నుంచి చేయాల్సిన ప్రొఫైల్ని, పిక్చర్ని ఎడిట్ చేయాలి, నేమ్ని ఎడిట్ చేయాలి. ఇంకా వెరీ గుడ్, బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ని చేంజ్ చేయడం. ఓకే, ఎక్కడ అట్లా ఇదా స్టేటస్ సరే. ఐకాన్స్ అంటే నాకు ఉద్దేశం చెప్పు, ఐకాన్స్ ఎక్కడ చేంజ్ చేస్తావు? కరెక్టే, నువ్వు ఐకాన్స్ చేంజ్ చేయడం అన్నావు. ఎక్కడ? ఫిల్టర్ ఈజ్ అన్ అప్డేట్. ఓకే, అది వ్యూలోనే డిఫరెంట్ పార్ట్ అనమాట, డిఫరెంట్గా వ్యూ చేయడం. ఇంకా ఎక్సలెంట్ ఆన్సర్. స్టోరేజ్ని ఎక్స్పాండ్ చేసుకోవడం, స్టోరేజ్ని ఎక్స్పాండ్ చేసుకోవడం ఈజ్ అన్ అప్డేషన్. ఇంకా సో నాకున్న సెట్టింగ్స్లో నేను ఎప్పటి నుంచో ఒకటి చేంజ్ చేద్దాం అనుకుంటున్నా, అదేమో కుదురుతట్లేదు. మీరున్నప్పుడైనా కొద్దిగా చేంజ్ చేసేస్తే బెటర్ కదా అని చూస్తున్నా. చేంజింగ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, సిగ్నేచర్ని మార్చుకోవడం. ఓకే, వెరీ గుడ్, ఇది కరెక్ట్గానే ఉంది, దట్స్ ఫైన్. పర్ పేజ్ నాకు ఎన్ని డిస్ప్లే అవుతున్నాయి? 50 డిస్ప్లే అవుతున్నాయి. దాన్ని నేను 100కి అప్డేట్ చేస్తున్నా. థర్టీ సెకండ్స్ని అప్డేట్ చేద్దాం. అది కూడా చేసుకోవచ్చు కదా. రైట్, ఇవన్నీ కమ్స్ అండర్ వెరీ గుడ్ మూవింగ్ మెయిల్స్ ఫ్రమ్ ఇన్బాక్స్ ట్యాబ్ టు ప్రమోషన్స్. ఎట్లా అదెట్లా? ఇప్పుడు హౌ దట్ ఈస్ 100% కరెక్ట్. నేను అదే చెప్పబోతున్నా, అనంత్ మాట్లాడాడు. అది ఎట్లా మనము మెన్షన్ చేసుకుంటాం దాన్ని? ఇప్పుడు
గ్రేట్ ఇమేజ్ జనరేషన్ హియర్ అనేది వచ్చింది ఇక్కడ. దీన్ని ప్రమోషన్లోకి పెట్టాలనుకో, ఎట్లా మూవ్ చేస్తాం మనము? సరే, ఇక్కడ ఎక్కడికో మూవ్ చేసాం అంటే వేరే ఫోల్డర్లోకి మూవ్ చేసినాం అనుకున్నాం. అది అక్కడ ఎడిటింగ్ ఏమవుతుంది? అక్కడ నిజానికి ఎడిటింగ్ అది ఈమెయిల్ కి సంబంధించి ఎడిటింగ్ అంటారు దాన్ని. సో దాని లొకేషన్ అనుకోపోని, లొకేషన్ చేంజ్ చేయడం అది అప్డేట్. దాని కేటగిరీ మార్చడం, దానికే ఉన్న కేటగిరీ లేబుల్స్ ఇవి మార్చడం, దట్ ఈస్ వాట్ కాల్డ్ అప్డేషన్. ఇంకా డిలీట్ అంటే నేను చెప్పాల్సింది ఏముంది చెప్పండి? బస్, దిస్ ఈస్ డిలీట్ ఆపరేషన్. చేద్దామా? ఇంకా ఇంకోటి, వీరా మెసేజ్ చేసిండంట, సెలెక్ట్ చేయి, డిలీట్ చేయి. ఇప్పుడు యాంగులర్ మిస్టేక్స్, డోంట్ ఓవర్ యూజ్ RxJS ఫర్ డూయింగ్ సింపుల్ HTTP రిక్వెస్ట్స్. దీన్ని నేను ఎడిట్ చేయాలనుకుంటున్నా అంటే దీన్ని నేను సపోజ్ ఇక్కడ స్టార్ చేశాను అనుకో, అప్పుడు ఏమవుతుంది? అది అప్డేటా, రీడా, డిలీటా, క్రియేటా? అప్డేట్. దాని స్టార్డ్ స్టేటస్ మార్చేసా. ఇంతకుముందు అన్స్టార్డ్ ఉండేది, స్టార్డ్ ఫాల్స్ అని ఉండేది, ఇప్పుడు స్టార్డ్ ట్రూ అయింది. ఇప్పుడు దీన్ని నేను ఐ డోంట్ నో హౌ టు డూ దట్, బట్ దీన్ని నేను ప్రమోషన్స్లోకి పడేయాలనుకో, అప్పుడు ఏమవుతుంది? దాని కేటగిరీ ప్రైమరీ నుంచి ప్రమోషన్స్లోకి వెళ్తుంది. దీన్ని లేబుల్ మార్చినాను అనుకో, దట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ యాజ్ అట్లా ఆర్కైవ్లోకి మార్చడం, అట్లా దాని లేబుల్ మార్చినట్టు, దాని కేటగిరీ మార్చినట్టు, ఇలాగ మనము అప్డేషన్స్ చేస్తున్నాం. సో ప్రాక్టికల్గా చూసుకుంటే ప్రతి అప్లికేషన్లోనూ మీకుండే 4 ఆపరేషన్స్ ఏమైనా ఉన్నాయంటే అవి ఇవే. ఏంటవి? క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. మన ప్రతి అప్లికేషన్ని మనము ఒక పర్పస్ కోసం చేస్తాం. ఆ పర్పస్లో ఒక ఫండమెంటల్ ఒక ఎంటిటీ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు జీమెయిల్ అనే అప్లికేషన్లో ఫండమెంటల్ ఎంటిటీ ఏంటి? ఈమెయిల్. ఒక ఈమెయిల్ ఒక ఫండమెంటల్ ఎంటిటీ. ఈమెయిల్ ఈజ్ ద ఫండమెంటల్ ఎంటిటీ. అంటే ఆ ఈమెయిల్లే మనము షేర్ చేయొచ్చు, రీడ్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు షేర్ చేసామనుకో, అది CRUD ఆపరేషన్లో ఏ ఆపరేషన్ కిందకు వస్తుంది? నేను అడిగిన క్వశ్చన్ ఏంటి నాన్న? నిన్నే అడుగుతున్నా. ఒక పోస్ట్ని షేర్ చేశాను, ఒక యాక్టివిటీ చేశాను, షేర్ అనే యాక్టివిటీ చేశాను. అక్కడ జరుగుతున్న ఆపరేషన్ ఏంటి? క్రియేట్ ఆపరేషనా, రీడ్ ఆపరేషనా, అప్డేట్ ఆపరేషనా, డిలీట్ ఆపరేషనా? డిలీట్ అయితే కాదు, అప్డేట్. షేర్ టు, ఎవరెవరికి షేర్ చేశాను అనేది ఒక అరే ఉంటుంది, దాంట్లో వాళ్ళ ఐడీస్ అన్నీ ఉంటాయి. అప్డేట్, ఒక పోస్ట్ చూశాను, లైక్ చేశాను, దాంట్లో ఏం చేసినట్టు? నేను ఏ ఆపరేషన్ చేశాను? అప్డేట్ చేసి. కమెంట్ పెట్టాను, ఇప్పుడు కొత్తది క్రియేట్ చేస్తలే నేను, అంటే కమెంట్స్ సపరేట్గా మెయింటైన్ చేస్తుంటే దాన్ని క్రియేషన్ అనుకోవచ్చేమో, కానీ అల్టిమేట్గా ఆల్రెడీ ఉన్న రికార్డ్కి నేను ఇంకొకటి యాడ్ చేస్తున్నాను అనుకో, దట్ ఈస్ కమ్స్ అండర్ అప్డేట్. నువ్వు కొత్త కామెంట్ క్రియేట్ అయింది కదా అంటే అట్లా కాదు, ఉన్న పోస్ట్కే ఇంతకుముందు కమెంట్స్ 0 ఉండే, ఇప్పుడు కమెంట్స్ 1 అయినాయి. వాట్ ఈస్ ఐఎమ్ డూయింగ్? అప్డేట్. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను ఒక ప్రోడక్ట్, ఇప్పుడు అర్థమవుతుంది కదా నేను నా టైం అంతా వేస్ట్ చేసుకుని ఇవన్నీ
కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కడు ఆలోచించుకోవాల్సిన విషయాలు ఇవి. అయినా సరే నేను మొత్తం అంతా నేను ప్రతిదాన్ని చూపిస్తూ వచ్చిన, రైట్? మీ గురించి టైం స్పెండ్ చేసిన. ఇప్పుడు కంప్లీట్ చేయకపోతే మాత్రం బాగోదు చెప్తున్నా. ఆ, ఇట్లాగే మీరు ప్రతి దాంట్లోనూ ఆలోచించాలి. ఫ్లిప్కార్ట్ యూజ్ చేస్తున్నప్పుడు ఒక ఒక ప్రోడక్ట్ని క్లిక్ చేసాం, అక్కడ ఏం జరుగుతున్నట్టు? అప్డేట్ ఎట్లా జరుగుతుంది? ప్రోడక్ట్ వ్యూ అవుతుంది, నువ్వు ఒక ప్రోడక్ట్ని రీడ్ చేస్తున్నావు. యాడ్ టు కార్ట్ అని క్లిక్ చేసినావు, అప్పుడు ఎక్సలెంట్, కార్ట్ 0 ఉండే, ఇప్పుడు అప్డేట్ అయింది. ఓకే, ఇప్పుడు దాన్ని ఏమంటారు? గో టు కార్ట్ కాదు, బై. అక్కడ ఏం చేస్తున్నావు? ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాము. ఆ సెన్స్ రావాలి మనకి. అంటే కొత్త ఆర్డర్ అనేది, ఇప్పుడు అది ఇంతకు ముందు లేదు కదా, ఇప్పుడు కొత్తగా ఒక ఆర్డర్ వస్తుంది. దట్ ఈస్ న్యూ, దట్ ఈస్ క్రియేషన్. కార్ట్లో నుంచి ఒక ఎలిమెంట్ని తీసేస్తున్నావు. నువ్వు అంటావని అనుకున్నా, నీ బొంద. అప్డేషన్, డిలీట్ ఎట్లయితుంది? నువ్వు ప్రోడక్ట్ని రిమూవ్ చేసేస్తే అప్పుడు డిలీట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ నీ దగ్గర 4 అడ్రస్లు ఉన్నాయి, ఒక అడ్రస్ని రిమూవ్ చేస్తున్నావు, అప్పుడు అప్పుడు కూడా యాక్చువల్గా అప్డేట్ డిలీట్ కాదు. నువ్వు అకౌంట్ రిమూవ్ చేసేస్తే అప్పుడు డిలీట్. ఓకే, ఎందుకంటే అడ్రసెస్ అనేవి సపరేట్గా మెయింటైన్ అవ్వవు, నీ ప్రొఫైల్లోనే నీ డేటాలోనే స్టోర్ అయి ఉంటాయి. డిలీట్ క్లిక్ చేస్తున్నంత మాత్రం డిలీట్ ఆపరేషన్ కాదు అది. సో ప్రతి దాంట్లో అంత బ్లైండ్గా ఉండాల్సిన పని లేదు. హలో, చెప్పండి. అవునండి.
సారీ గైస్. సో మీరు మొత్తానికైతే ఈ క్రెడ్ ఆపరేషన్స్ అవన్నీ చూసారు, రైట్? ఓకే. సో వాటిని మనము ప్రాక్టికల్గా చేయాలి. ప్రాక్టికల్గా చేయాలి అని అంటే మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? జీరో లెవెల్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు క్రెడ్ ఆపరేషన్స్ అని అంటే మన డేటాని పర్మనెంట్గా స్టోర్ చేసుకోవాలి. పర్మనెంట్గా స్టోర్ చేసుకోవాలంటే మనకి ఒక సర్వర్ కావాలి, డేటాబేస్ కావాలి. ఇప్పుడు అవన్నీ మనకు దగ్గర లేవు కదా. కాబట్టి నేను ఏం చేస్తున్నాను, జేసన్ సర్వర్ అని చెప్పేసి నా దగ్గర ఒక సర్వర్ ఉంది. దానికి మనము ఏపీఐ కాల్ చేస్తున్నాం కదా. ఇప్పుడు కంట్రీస్ని తెచ్చుకోవడానికి ఏపీఐ కాల్ ఎట్లాగైతే చేసామో సేమ్ అదే ఫ్లోలో మనము డేటాని ఇన్సర్ట్ చేయడానికి, అంటే క్రియేట్ చేయడానికి కానీ, అప్డేట్ చేయడానికి కానీ, డిలీట్ చేయడానికి కానీ ఆ సర్వర్ మనకు ఒక అప్రోచ్ ఇస్తుంది. ఆ అప్రోచ్ని యూజ్ చేసుకుని మనము క్రెడ్ ఆపరేషన్స్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఓకే. సో ఏ ఏ సర్వర్ తోటి అయితే మనము యుఆర్ఎల్ ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నాము, అంటే ఈ క్రెడ్ ఆపరేషన్స్ కోసం మీరు డేటాని క్రియేట్ చేయడానికి కానీ, రీడ్ చేయడానికి కానీ, అప్డేట్ చేయడానికి కానీ, డిలీట్ చేయడానికి కానీ మనము హెచ్టిటిపి రిక్వెస్ట్ పంపించి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాం. ఇలాగ హెచ్టిటిపి రిక్వెస్ట్ తోటి కనుక మనము మన డేటాని మెయింటైన్ చేస్తే అలాంటి వాటిని రెస్ట్ఫుల్ సర్వీసెస్ అని అంటారు. అలాంటి సర్వీసెస్ని మనం ఏమంటాం? రెస్ట్ఫుల్ సర్వీసెస్ అని అంటాం. ఓకే. ఇది చాలా పెద్ద ప్రాసెస్. దానికి మినిమం డిగ్రీ చదువుకుని ఉండాలి. నార్మల్ పీపుల్ అట్లా కాదు నా ఉద్దేశం. ప్రతి ఒక్క పాయింట్ని అర్థం చేసుకోవడానికి ఓపిక ఉండాలి. ఆయనలాగా క్లాస్ చెప్తుంటే మధ్యలో వదిలిదొబ్బడం కాదు. నేను అక్కడ ఎంత ఇంటెన్సిటీతో చెప్తుంటే నేనేం అడిగిన క్వశ్చన్ అని కూడా గుర్తులేదు అది సార్కి. నేను ఇట్లాగే దొబ్బుతా, చాలా డీప్గా వెళ్ళిపోతుంది మరి పరిస్థితి. అక్కడికి వెళ్ళిన తర్వాత సపరేట్ నువ్వు ఇంకొక ప్లాన్, ఇంకొక యాక్టివిటీ జరుగుతుంది. వింటున్నావా? నీకు నేర్పించడానికి నేను సపరేట్గా ఇంకో ట్యూటర్ని పెట్టాల్సి వచ్చేటట్టుంది. నేను నొక్కడానికే సపరేట్గా పెట్టాల్సి వచ్చేటట్టు, లేకపోతే నీతో పాటు ఇంటికి రావాలి. నీకు ఎప్పుడు కుదురుతుందో, నీకు ఎప్పుడు మూడ్ సెట్ అవుతుందో అప్పుడే చెప్పేటట్టు ఉండాలి. అందరూ వింటుంది ఒకటే క్లాస్ కాదా? వాళ్ళకేమైనా స్పెషల్ చెవులు, నీకేమైనా తక్కువ చెవులు ఉన్నాయా? ఏం పోతుంది అటెన్షన్ ఇది? ఇప్పుడు ఇలాంటి టాపిక్స్ వినాలంటే అటెన్షన్ కావాల్సిందే. చూడండి, సర్వీసెస్ అంటే ఏంటి? నేను ఇంకా పెద్ద పెద్ద సర్వీసుల గురించి మాట్లాడట్లేదు, ఏది ఏపీఐస్ వీటి గురించి మాట్లాడట్లేదు. ఒక సర్వీస్ అంటే ఏంటని ఆలోచిద్దాం. సర్వీస్ అనే వర్డ్ వినగానే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? ఎవరికి? చెప్పు ఇంకా. ఓకే. సర్వీస్ అని అనగానే ఎవరు గుర్తొస్తున్నారు? చెప్పు. సర్వీస్ అనే వర్డ్ వినగానే నాకు టక్కన ఇది గుర్తొచ్చింది సార్ అని. కామెడీ అనగానే టక్కన ఎవరు గుర్తొచ్చారు? బ్రహ్మానందం గుర్తొచ్చాడు. విలన్ అనగానే ఎవరో గుర్తొచ్చారు. హీరో అనగానే మెగాస్టార్ గుర్తొచ్చిండు. అట్లనే సర్వీస్ అనగానే ఎవరు గుర్తొస్తున్నారు? వెయిటర్స్. వెరీ గుడ్. ఇంకా అవి సర్వీసెస్. వాళ్ళు ఏం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? దాన్ని అప్పుడు ఏం చెప్పాలి మీరు? వాళ్ళు చేస్తున్న పని ఏంటి? మనం ఆర్డర్ చేయడమా? డెలివరీ చేయడం. చెప్పు ఇంకా. ఏం సర్వీస్ చేస్తున్నారు వాళ్ళు? అవును, ఏం సర్వీస్ అని అడుగుతున్నా. స్పెషల్ సర్వీసు, లగ్జరీ సర్వీసు, ఏంటి? ఏం సర్వీసు చెప్పు. ఎడ్యుకేషన్ ఇదే సర్వీస్. వాళ్ళు చదువు చెప్తున్నారు. ఇంకా ఉమ్.
అరే మొబైల్ సిమ్ అన్నావా? సిమ్ ఏం సర్వీసెస్ ఇస్తుంది నీకు? కనెక్టివిటీ. మీ ఆడ ఇంకా చెప్పు. బాల్కనీలో కూర్చొని చూస్తారు కదా సినిమా, అట్లా చూస్తావు నువ్వు. నీకు దీనికి ఏ కనెక్ట్ లేదు. మేమేమో నేల టికెట్ బ్యాచ్ అనమాట. ఓ ప్రభాస్ ఇట్లా కత్తెత్తగానే బట్టలు చింపేసుకునే రకాలు. ఇన్వాల్వ్మెంట్ షుడ్ బి దేర్. అది లేకుండా ఉంటే మీరు ఎందుకు చెప్పాలనిపిస్తుంది. చెప్తా. పక్కన టిఫిన్ చేస్తుంటే చూస్తూ ఉంటాను చూసిన, అట్లా చూస్తున్నావు నువ్వు. నువ్వు టిఫిన్ చేస్తున్నావు. చెప్పు బేట, మంచి సర్వీస్ చెప్పు. గుడ్. దాంట్లో ఏం సర్వీసెస్ ఉన్నాయి? ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ కూడా ఆయన అన్నాడు. ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ అని ఉంది. ఆ సర్వీస్ అంటే ఏంటేంటి? నువ్వు వెళ్ళి బాక్స్ ఇస్తే అది అక్కడి నుంచి అక్కడికి డెలివరీ చేస్తుంది, అదొక్కటే సర్వీసా? వెరీ గుడ్. బస్ సర్వీస్ ఏం చేస్తుంది? రోడ్డు మీద ఉన్న వాళ్ళని గుద్దుతుంది. కాదా? లేకపోతే ఛాయ్ అమ్ముతా ఉంటుంది. మనుషుల్ని కమ్యూట్ చేస్తుంది. ఓ ఇంగ్లీష్ తగలాడ. కమ్యూటేషన్. కమ్యూటేషన్. ట్రాన్స్పోర్ట్ చేయడం అంటే ట్రాఫికింగ్ అట్లాంటివి ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్ వేరు. వస్తువుల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారు, మనుషుల్ని కమ్యూట్ చేస్తారు. అమ్మా, మనుషుల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారు, వస్తువుల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారు. చెప్పు. హాస్టల్ సర్వీసెస్ చెప్పు. కరెక్ట్. ఇప్పుడు హాస్టల్ అనే వర్డ్ ఉంది. హాస్టల్ సర్వీస్ వాళ్ళు ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? అకామిడేషన్, ఫుడ్, వైఫై, వాషింగ్, హాట్ వాటర్. ఇవన్నీ వాటిలో ఏమన్నారు? ఎమ్యూనిటీసా లేకపోతే ఫీచర్సా, యూటిలిటీసా? మీకు కీవర్డ్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్. మొత్తానికి వచ్చింది ఎక్కడి నుంచో. ఇగ్నైట్ అయినావు. చెప్పు. మొబైల్ సర్వీస్. మొబైల్ సర్వీస్ అనగానే పాపం మొబైల్ పడేసి ఏమా. సరే. సో నైస్, గుడ్. మొబైల్ సర్వీస్ అంటే ఏం చేస్తారు? రిపేర్ చేస్తారు. తర్వాత ఒక్కొక్కటి స్పెషల్ సర్వీస్. మౌనిక, యు ఆర్ స్పోర్టివ్ రైట్? నేను గట్టిగా అన్నప్పుడే నువ్వు ఫీల్ అవుతావా? నో, మౌనిక ఇస్ వెరీ గుడ్ గర్ల్. మన లెక్క కాదు, నీ లెక్క అసలుకే కాదు. నువ్వు ఫీల్ అవుతా ఉంటావురా కానీ చెప్పవు బయటికి. అది చోకే మౌనిక. ఏమా? మొబైల్ సర్వీస్ అని ఉంది కదా. మొబైల్ సర్వీస్ అంటే కింద మొబైల్ సర్వీస్ ఉందా, అక్కడ పోకండి. మనకు చాలా కసింది కదా, తర్వాత చెప్తాం సంగతి. మనం స్పెషల్ డిస్కషన్ పెడదాం దాని గురించి. సో మొబైల్ సర్వీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? పౌచ్లు అమ్ముకుంటున్నారు అంటే స్పెషల్ ప్యాడింగ్ ఇస్తున్నారు. తర్వాత కొత్త స్క్రీన్ గార్డ్లు వేస్తున్నారు. ఇంకా రిపేర్ చేస్తున్నారు. ఇంకా మొబైల్ గురించి కంప్లీట్ చేయని. మళ్ళీ నువ్వు ల్యాప్టాప్ మొబైల్ కంప్లీట్ కానీ మొబైల్ సర్వీసెస్ లో చార్జర్స్ అమ్ముతున్నారా? బ్యాటరీస్ చేంజ్ చేస్తున్నారు. రిపేర్, బ్యాటరీ చేంజ్. ఇంకా ఇంకొద్దిగా టైం ఇస్తే మీరు కూడా చెప్తారు కానీ నువ్వు చెప్పవు. నో. మనకున్న మొబైల్స్ అమ్మి పెట్టడం కూడా సర్వీసే కదా. రీసేల్, రైట్? రీసేల్ అనేది కూడా ఒక సర్వీసే కదా. కొనుక్కోవడం. గాయ్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రీసేల్ అంటే ఏంటి? ఇప్పుడు నేను మొబైల్ ఇస్తే దాన్ని అమ్మి పెట్టడం, అదొక పని. లేకపోతే నువ్వు మొబైల్ ఇస్తే ఓ 400, 500 ఇచ్చి
ఆడే ఉంచుకుంటాడు. అది కొనుక్కోవడం, పర్చేస్. సెకండ్ హ్యాండ్ మొబైల్స్. కొత్త మొబైల్స్ అమ్మడం, సేల్స్. ఇవన్నీ ఏంటి? అతనికున్న ఛానల్ మీద ప్రమోట్ చేయడం, మార్కెటింగ్ సర్వీసెస్. ఊరికి ఇచ్చారు లచ్చ లచ్చల, చూడు ఐడెంటిఫై చేయాలి ఈయనే. ఏమి ఇవన్నీ ఏంటన్నానా? సర్వీసెస్. అది ఎవరికి సంబంధించి? మొబైల్కి సంబంధించి. ఇప్పుడు ల్యాప్టాప్ సంబంధించి కొద్దిగా టైం స్పెండ్ చేయండి, రైట్? అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఏమేమి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? మెడిసిన్ ఫ్రీ, ఓటీపీ, ఓపీ, ఓపీ చెక్ చే, అది అవుట్ పేషెంట్స్, తర్వాత ఐసియు, తర్వాత బెడ్, ఇవి ఎక్స్రేస్, తర్వాత ఏదో మన బ్లడ్ చేసి ల్యాబ్స్, ఇది ప్యాథాలజీ. మనం ఏం చేయనవసరం లేదు కదా. ఓకే, గుడ్ గుడ్. నీకు సంబంధించిన అదేనా? యువర్ మైక్రోబయాలజిస్ట్, బయోటెక్నాలజిస్ట్. ఓ, మన కంప్యూటరిస్ట్. ఓకే, చెప్పి బేట, రైట్? మీకు అర్థమైంది కదా. ప్రతి ఒక్క సర్వీస్ అనగానే వాళ్ళు కొన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ని సర్వీసెస్ అని. మరి ఇప్పుడు మన కంప్యూటర్ పరిభాషలో సర్వీసెస్ అంటే ఏంటి? కంప్యూటర్ పరిభాషలు అంటే రిపేరింగ్ గురించి మాట్లాడట్లేదు. వెబ్ సర్వీసెస్ అని విన్నావా పేరు? వెబ్ సర్వీసెస్. వెబ్ సర్వీసెస్ అంటే ఏంటి? ఇప్పుడు సర్వీస్ అనగానే అదేదో మనకి ఇస్తుంది, మనము అడిగితే అది మనకి ఏదో ఇచ్చేది. ఈ పర్టికులర్ యాక్టివిటీని సర్వీసింగ్ అని అంటారు, సర్వీసెస్ అని అంటారు. సో వెబ్ సర్వీసెస్ బేసిక్గా ఏం చేస్తాయి? మనకి డేటా ఇస్తాయి, లేదా డేటాను తీసుకుంటాయి, లేదా డేటాను అప్డేట్ చేస్తాయి, లేదా డేటాను డిలీట్ చేస్తాయి. ఓవరాల్గా వెబ్ సర్వీసెస్ చేసే ఫండమెంటల్ పని ఏంటిది? CRUD ఆపరేషన్స్. వెబ్ సర్వీసెస్ బేసికలీ పర్ఫార్మ్ ది CRUD ఆపరేషన్. ఇది మూలం, అది ఏం చేసినా ఇదే పని. ఇప్పుడు ఆ వెబ్ సర్వీసెస్ ఉన్నాయి అంటే అదేం చేస్తుంది? డేటాను రీడ్ చేసుకుంటుంది, డిలీట్ చేస్తుంది. అయితే ఆ సర్వీసెస్ చెయ్యాలి, డేటా అనేది డేటాబేస్లో ఉంటుంది. సర్వీస్ చెయ్యాలి అని అంటే కోడ్ కావాలి కదా. ఏం సార్? లేకపోతే ఏదో బాబాజీ చేతిలోంచి విభూతి చేసినట్టు ఆయన వస్తాయా అవుట్ ఆఫ్ నోవేర్? అనగానే వచ్చేస్తుంది అట్లా? రాదు కదా. ఇప్పుడు మరి డేటాలో నుంచి మనకు ఈ పర్టికులర్ డేటా కావాలంటే మధ్యలో ఎవరు ఉంటారు? బ్యాక్ ఎండ్లో కొన్ని కోడ్స్ ఉంటాయి, కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ని మనం వెబ్ సర్వీసెస్ అంటాం. అంటే ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, దాని పని ఏంటి? డేటాని మనకు నచ్చినట్టు ఇవ్వడం, లేదా మనం ఇచ్చిన డేటాని లోపల పెట్టడం. ఈ వర్క్ చేసే వాళ్ళని ఏమంటారు? వెబ్ సర్వీసెస్ అని. వెబ్ సర్వీసెస్ క్రియేట్ చేయడానికి, వెబ్ సర్వీస్ని క్రియేట్ చేయడానికి జావా వాళ్ళు ఒక టెక్నాలజీ వాడతారు. ఆ టెక్నాలజీ పేరు స్ప్రింగ్ బూట్. విన్నారా? స్ప్రింగ్ ఎప్పుడు చూడలేదా నేను స్ప్రింగ్ బూట్ అని? ఇట్లా పైన నేనేమైనా కూడా అడుగుతున్నా చెప్పు. స్ప్రింగ్ బూట్ అని వినలే? విన్నావా? బస్ ఆయన నువ్వు నాన్న. విన్నావా? విన్నాను సార్ అంటే దాని మీనింగ్ ఏందిరా? నేను విన్నాను సార్ అంటావా? ఏంటది దాని ఎక్స్ప్రెషన్కి మీనింగ్? బ్రహ్మానందాన్ని పిలవలేదు. స్ప్రింగ్ బూట్ ఇప్పుడు విన్నావు కదా, 2 సెకండ్స్ ముందు విన్నాను సార్ అని చెప్పు. విన్నావు కదా. స్ప్రింగ్ బూట్ ఏం చేస్తుంది? వెబ్ సర్వీసెస్ని క్రియేట్ చేస్తుంది. అట్లాగే జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్లో కూడా మనం రాసుకోవచ్చు. దాన్ని నోడ్ జేఎస్, ఎక్స్ప్రెస్ జేఎస్ అంటారు. నోడ్, ఎక్స్ప్రెస్ జేఎస్ తోటి కూడా వెబ్ సర్వీసెస్ని క్రియేట్ చేయొచ్చు. హలో. పైథాన్లో కూడా వెబ్ సర్వీసెస్ని క్రియేట్ చేయొచ్చు.
దాని పేరేంటి? జాంగో. జాంగో. సరే జాంగో, ఓకే మీ ఇష్టం. అట్లాగే ఇంకా ఈ 3 చాలు కదా, మనకున్న కోర్సులు ఏ కదా, ఇప్పుడు కొత్త ఎందుకు? ఓకే. C++లో కూడా చేయొచ్చు, దాన్ని CGI స్క్రిప్టింగ్ అంటారు. CGI. ఎనీవేస్, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం? హౌ టు క్రియేట్ వాట్ ఆర్ వెబ్ సర్వీసెస్ అంటే అవి కోడ్, అదొక ప్రోగ్రామ్. వెబ్ సర్వీస్ ఈజ్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ అ కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్. ఉంటుంది. సో అదేం చేస్తుంది అని అంటే, ఇప్పుడు నాకు నా ఈమెయిల్స్ కావాలనుకో, దానికోసం ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది, అంటే ఒక ఫంక్షన్ ఉంటుంది. నువ్వు రిక్వెస్ట్ పంపించగానే ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి నీకు చెప్పాలి అవుట్పుట్ అనేది ఇస్తుంది, అంటే ఆ డేటా ఇస్తుంది. సో సర్వీస్ ఈజ్ ఎ బిగ్ ప్రోగ్రామ్. దాంట్లో సపరేట్ ఫంక్షన్స్ ఉంటాయి, వాటిని ఎండ్ పాయింట్స్ అంటారు. ఇప్పుడు ఫేక్ స్టోర్ API అని ఉంది కదా, ఇది ఇట్లా కనపడుతుంది అని అంటే వెబ్సైట్ ఇది, కానీ బ్యాక్ ఎండ్లో ఏంటి అని అంటే ఒక ప్రోగ్రామ్ ఎక్కడో రన్ అవుతా ఉందన్నమాట. దాంట్లో ఆ ప్రోగ్రాంలో ఎన్ని ఎండ్ పాయింట్స్ ఉన్నాయి? 4 ఎండ్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ప్రొడక్ట్స్, ఆర్ట్, యూజర్స్, లాగిన్ టోకెన్, ఏదో దాని ఇష్టం. ఇవి ఎండ్ పాయింట్స్. నువ్వు ప్రోడక్ట్స్కి రిక్వెస్ట్ పంపిస్తే ప్రోడక్ట్స్ వస్తాయి, కార్ట్కి రిక్వెస్ట్ పంపిస్తే రెస్పాన్స్ ఏం రూపంలో వస్తుంది? ఇంకొకటి కరెక్ట్, పేరు మార్చు. డేటా ఏ రూపంలో వస్తుంది మనకి? ఆబ్జెక్ట్ రూపంలో. జేసన్, జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. డేటా అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎట్లా వస్తున్నాయి మనకి? జేసన్ ఫామ్లో వస్తుంది. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ సమ్ ఇన్ఫర్మేషన్. సర్వీసెస్ ఉంటాయి, సర్వీస్ అంటే పెద్ద ప్రోగ్రామ్, దాంట్లో ఎండ్ పాయింట్స్ ఉంటే మనం రిక్వెస్ట్ అడిగితే రెస్పాన్స్ వస్తుంది. నేను అంటా కదా, నేను చాలా అదృష్టవంతుడిని. ఎందుకు అనుకుంటున్నారు? కంప్యూటర్ ఎదుగుతున్న క్రమంలో నేను ఎదుగుతున్నా. నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు చాలా రెవల్యూషనరీ చేంజెస్ వచ్చినాయి వర్క్లో. ఐ స్టార్టెడ్ మై లైఫ్ విత్ C++ పక్కన పెట్టి, దానికంటే ముందు కోబాల్ అని, ఓకే, ఎక్కడో మీరు పురాతన పుస్తకాల్లో చదువుతారు కావచ్చు ఆ వర్డ్స్ అని, అవన్నీ నేను చదివిన. ఓకే, దానివల్ల ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయింది అనేది నాకు తెలుసు. ఫస్ట్ మేము సపరేట్ ఒక రిమోట్ ప్రొసీజర్ కాల్ అని ఉండేది, XML RPC అంటారు, అనే ప్రోగ్రామ్ ఇక్కడ రాసి సాకెట్ కనెక్షన్ ద్వారా సర్వీసెస్ని అడిగితే అక్కడ నుంచి మనకి రెస్పాన్స్ వచ్చేది. ఓకే, దానికి ఒక ఫార్మాట్ ఉండేది, దాన్ని XML అనేటోళ్ళు. సపరేట్ నా దగ్గర కూడా ఒక సపరేట్ ప్రోగ్రామ్ ఉండేది. తర్వాత ఒక మంచి ప్రోటోకాల్ తయారు చేశారు, SOAP అని, సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్, SOA అనేటోళ్ళు. దానికి ఒక ప్రోటోకాల్ కూడా ఉండేది, SOAP, సోప్. సోప్ ప్రోటోకాల్, లైట్ వెయిట్, సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్. సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్, పేరు వినండి, సింపుల్ గా ఒక ఆబ్జెక్ట్ ని యాక్సెస్ చేసుకోవడానికి కావాల్సిన ప్రోటోకాల్. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఆల్సో టాప్ ఆఫ్ HTTP, కానీ దానికి సపరేట్ సోప్ క్లయింట్ టు సోప్ సర్వర్ అని సపరేట్ గా రాయాల్సి వచ్చేది, అదొక సపరేట్ ఆర్కిటెక్చర్. ఒక మహానుభావుడు అయితే మహానుభావుడు అని ఎందుకన్నానంటే, ఈ ప్రోగ్రామ్స్ ఎందుకు రాయాలంటే రిక్వెస్ట్ ఎట్లా చేయాలి,
ఇప్పుడు కొద్దిగా టైం తీసుకోండి అన్న, తప్పేం లేదు. ఇప్పుడు నాకు అర్జెంటుగా మండే వచ్చి ఎవరు పడిపోరు, మండే కూడా చెప్తా, అదేం ఇష్యూ కాదు. ఓకే. క్లాసులు ఉన్నాయి. హలో. నమస్తే అండి. యా, వేరే కంప్యూటర్లో ఉన్న ప్రోగ్రామ్స్ని మనం కాల్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి మనకు ఒక అప్రోచ్ కావాలి, అంతేనా కదా? అప్రోచ్ కావాలి అని అంటే ప్రతి కంప్యూటర్లో ఉన్న కామన్ ప్రోగ్రామ్ ఏంటి? ప్రతి కంప్యూటర్లో ఆ ప్రోగ్రామ్ నీ కంప్యూటర్లో ఉంది, నీ కంప్యూటర్లో ఉంది, నీ కంప్యూటర్లో ఉంది, కేసీఆర్ సార్ కంప్యూటర్లో కూడా ఉంది. ఆ ప్రోగ్రామ్ పేరేంటి?
నీ ఒక్క నిమిషం, నీ కంప్యూటర్లో ఉన్న కామన్ ప్రోగ్రామ్ ఏంటి? ఓకే, సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందా? 7 నీది 10 నీది 11 కాదా? ఓకే, అది కాకుండా ఇంకేమైనా కామన్ సేమ్ ఉన్నాయి? ఏమేమి ఉన్నాయి? అదే ఏం సాఫ్ట్వేర్? క్రోమ్. నేను దాని గురించే మాట్లాడు. బ్రౌజర్ ఈజ్ అ కామన్ ప్రోగ్రామ్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ఎవ్రీ కంప్యూటర్ కదా. సో ఆ బ్రౌజర్లో నుంచి నేను ఆ ప్రోగ్రామ్ని యూజ్ చేసి వేరే ఏదైనా సర్వర్కి రిక్వెస్ట్ పంపించగలుగుతున్నానా? చెప్పాలి ఎట్లా? దాన్ని ఏమంటారు? అదే నాన్న, ఎట్లా సెండ్ చేస్తున్నారు రిక్వెస్ట్ని? ఆ వర్డ్ కావాలి, ఒక URL గా నువ్వు రిక్వెస్ట్ని పంపిస్తున్నావు. ఎందుకనంటే అవతల వాళ్ళకి అర్థం కావాలి కదా. ఇప్పుడు ఇంతకుముందు అర్థం కావడానికి మేము ఎట్లా రాయాల్సి వచ్చిందంటే, పెద్ద ఆబ్జెక్ట్లో నా పేరు ఇది, మా నాన్నగారి పేరు ఇది, ఓకే, నా పాస్వర్డ్ ఇది, నా నేను ఇంతకుముందు మీతో మాట్లాడినా, నన్ను అప్పుడు మీరు అప్రిషియేట్ చేసిర్రు, తర్వాత నాకు కావాల్సిన సర్వీస్ ఇది, నాకు కావాల్సిన డేటా ఫార్మాట్ ఇది అని ఒక పెద్ద ఆబ్జెక్ట్ లాగా పంపించాల్సి వచ్చేది. మన కంప్యూటరు వాళ్ళ కంప్యూటర్కి పెద్ద ఆబ్జెక్ట్ లాగా పంపించాలి, దాన్ని XML రాసేటోళ్ళం మేము. అంటే ఎందుకు? ఏదైనా నాకు కావాలి అని అంటే తెచ్చుకోవడానికి. ఇప్పుడు HTTP URL లో కూడా మనం ఇలాంటి డేటా పెట్టి పంపించవచ్చా? URL లో పెట్టవచ్చు కదా. ఏమని పెట్టొచ్చు? http:// ఎక్కడికి? ఆ పర్టికులర్ సర్వర్కి / నాకు ఏం కావాలి, ఈ సర్వీస్ కావాలి అని చెప్తే వచ్చేస్తుంది కదా. సో ఈ మహానుభావుడు రెస్ట్ సర్వీసెస్ని కనిపెట్టిన మహానుభావుడు ఉన్నాడు కదా, ఈ మహానుభావుడు ఉన్నాడు కదా, ఈయనకి ఈయన సబ్మిట్ చేసిన ఫైనల్ ఇయర్ థీసిస్ అనమాట. ఫైనల్ ఇయర్ థీసిస్ అయ్యా అది. ప్రపంచం మొత్తం వాడుతున్న ఒక పర్టిక్యులర్ ప్రోటోకాల్, ఒక పర్టిక్యులర్ మెకానిజం, ఆయన ఎంటెక్ థీసిస్. అదిరా ఎంటెక్ అంటే, అది ఎంటెక్ అంటే, అది చదువు అంటే. మనం చదివిన చదువు అయితే కాదబ్బా. నేను కూడా ఐఎమ్ యూస్లెస్ ఫిల్. అర్థమైందా? దట్స్ ద ఆయన ఎంటెక్ థీసిస్ అది. ఇప్పుడు ఈయన ఏం చేసిండు? ఈయన ఏమన్నాడు? మనం ఏదైనా రిక్వెస్ట్ సర్వర్కి పంపించాలనుకో, ఏదైనా డేటా కావాలనుకో, ఈ XML ఇవన్నీ ఎందుకు వాడుతున్నారు? URL లోనే చక్కగా మనం పంపించేయచ్చు కదా. అంటే HTTP ప్రోటోకాల్ని యూజ్ చేసుకుని URL ద్వారానే రిక్వెస్ట్ పంపించి రెస్పాన్స్ తెచ్చేసుకుంటే అయిపోతుంది కదా. మీరు సపరేట్ XML సర్వీస్ రాయడం ఎందుకు? సోప్ ప్రోగ్రామ్స్ రాయడం ఎందుకు అని చెప్పి ఆయన కనిపెట్టు అనే రెస్ట్ఫుల్ సర్వీసెస్ అని అంటారు. ఇప్పుడు నేను ఒక పిక్చర్ ఇచ్చిన మీకు, ఇదంతా మీరు వర్రీ అవ్వకండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అని అంటే, JSON సర్వర్ అని చెప్పేసి ఒక సర్వర్ ఉంది. అదేంటి? డేటాని మనకి ఇవ్వగలుగుతుంది. కానీ దానికి రిక్వెస్ట్ ఎట్లా పంపించాలి? URL ద్వారానే పంపించాలి. URL లో గెట్ మెథడ్ పెట్టి పంపించినాం అనుకో, ఆ సర్వర్ ఏం చేస్తుంది అంటే, వీడు అడుగుతున్నాడు డేటా అని అనుకుంటుంది అది. అదే నువ్వు పోస్ట్ మెథడ్ పెట్టి రిక్వెస్ట్ పంపించినావు అనుకో, అదేమనుకుంటుంది? డేటాని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాడు
అదే డిలీట్ రిక్వెస్ట్ పెట్టి పంపించినావు అనుకో, ఏమనుకుంటది? ఎస్. రైట్. అదే మరి అప్డేట్ చేయాలనుకో ఏం రిక్వెస్ట్ పంపించాలి? చెప్పండి. గెట్ పోస్ట్ అయిపోయింది. అదే అప్డేట్ చేయాలంటే పుట్ రిక్వెస్ట్ పంపించాలి. ఇట్లా మనం పంపించే రిక్వెస్ట్ ని బేస్ చేసుకుని ఆటోమేటిక్గా అదే మన వెబ్ సర్వర్ సర్వీసెస్ అర్థం చేసుకోగలుగుతుంది. సో వీళ్ళు ఎంత రెడ్యూస్ చేసిరంటే మన పనిని, ఈయన కనీసం ఒక మనిషి ఒక పని చేయడానికి 1 సంవత్సరం పట్టింది అనుకో, ఈ వెబ్ సర్వీసెస్ మీద కోడ్ రాయడానికి 1 సంవత్సరం పట్టింది అనుకో. రెస్ట్ఫుల్ సర్వీసెస్ వల్ల అదే కోడ్ని 1 మంత్లో రాయొచ్చు. అంటే ఒక మనిషి కనుక 10 సంవత్సరాలు పని చేస్తే ఈయన ఎన్ని సంవత్సరాలు కాపాడినట్టు? 9 years కాపాడినట్టు. నేను చెప్తున్న లెక్కలు తక్కువ లెక్కలు కాదు. అలాంటిది ప్రపంచం మొత్తం 1,00,00,000 మంది అయినా ఈ వెబ్ సర్వీసెస్ మీద పని చేస్తున్నారు అనుకో, ఎన్ని సంవత్సరాలు కాపాడింది ఈయన? 9 కోట్ల సంవత్సరాలు కాపాడింది. అంటే ఒక్కొక్కళ్ళ వాల్యూ ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారని చెప్తున్నా. ప్రపంచం ముందుకెళ్తుంది అని అంటే ప్రపంచం ఎక్కడికి ముందుకి వెనకకి పోదు. ఫాస్ట్గా దేన్ని అచీవ్ చేస్తుంటే ప్రపంచం ముందుకెళ్తుంది అని అంటారు. వెనకకు పోతుంది అని అంటే స్లోగా వెళ్తుంది అని అర్థం. అంతేగాని టైం మెషిన్లోకి వెనకాలకు పోయినట్టు కాదు. ఏం సార్, ఏం రాము, ఈ ప్రపంచం ముందుకు పోతుంది వెనకకు పోతుంది? చలో, ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ ద కాన్సెప్ట్ రైట్. వెబ్ సర్వీసెస్ అంటే ఏంటి? సో మనం సర్వీసెస్ రాయడం, వాటిని గైస్ గివ్ మీ ఎ మినిట్. మనకున్న సర్వీసెస్ ఏంటి, ఆ సర్వీసెస్ ని జేసన్ సర్వర్ ఎట్లా ప్రొవైడ్ చేస్తుంది అని. సరేనా? సో దానికోసం మీరు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ నోట్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఉందా మీ దగ్గర నోట్ చేసి? ఓకే, ఉందా? ఓకే. తర్వాత నోట్ చేసి ఉన్న తర్వాత ఫస్ట్ మీరు టెర్మినల్లోకి పోయి node-v అని టైప్ చేయండి. ఏమొస్తుంది? వర్షన్ వస్తుంది. ఓకే, ఏ నోడ్ వర్షన్ వాడుతున్నాం మనం? ఒక్క నిమిషం చెప్పు. దాంట్లో వి ఎందుకు? వర్షన్ అనేది వి అంటే వర్షన్ 20.8.1 అని చెప్పు అమ్మా. అది రియాక్ట్ ఏ వర్షన్ వాడుతున్నాం? ఇక్కడ చెక్ చేసుకుంటావు, ఆయన చెక్ చేసుకుంటాడు. సరే, నువ్వు ఈరోజు చెప్తావా రియాక్ట్ ఏం వర్షన్ వాడుతున్నావని? ఆయన అడిగి మీరేమైనా చెప్తే ఓకే, 5th ఫ్లోర్ తీసుకెళ్తే తోసేస్తారు.
అని వెతకని. ఓకే. సో 20.8.1 వర్షన్ చేస్తున్నాం మనం. వర్షన్ వచ్చింది కదా. వచ్చిన తర్వాత మనము జేసన్ సర్వర్ని గ్లోబల్గా ఇన్స్టాల్ చేయాలి. npm ఇన్స్టాల్ -g జేసన్ సర్వర్. ఇట్లా చేస్తే సర్వర్ గ్లోబల్గా ఇన్స్టాల్ అవుతుంది. కానీ మనం అట్లా చేయట్లేదు. ఇదేంటి? మరి ఎట్లా? ఏదో చెప్తున్నా, ఇన్స్టాల్ చేయొద్దు అని అంటున్నానా? జనరల్గా గ్లోబల్గా చేయాలి, కానీ మనం ఇప్పుడు అట్లా చేయట్లేదు. మనం ఏం చేస్తున్నాం అని అంటే లోకల్గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాం. RB3029 కదా మనకు. RB29 దీంట్లో మన బ్యాక్ ఎండ్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం. ఒకవేళ మీకు కమాండ్ గుర్తు లేకపోతే ఆ ఫోల్డర్కి వెళ్ళి రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకుని పేరు పెట్టు. ఇప్పుడు దీని గురించి సిడి బ్యాక్ ఎండ్. ఈ బ్యాక్ ఎండ్ లోపల ఒక ఫైల్ కావాలి. సో ఫైల్ కావాలి అని అంటే నేను ఇక్కడ ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకుంటాను. RB29 ఫోల్డర్లోనే, మై యాప్లో కాదు, 9 ఫోల్డర్లోనే బ్యాక్ ఎండ్ ఉంది కదా. ఈ బ్యాక్ ఎండ్లో నేను ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటా. ఓన్లీ ఇది ఒక్కటే ఓపెన్ చేయాలి యాక్చువల్గా నేను. దీంట్లో ఏం ఫైల్ క్రియేట్ చేద్దాం? కంగారు పడకండి. దీంట్లో ఒక ఫైల్ పేరు server.js అని క్రియేట్ చేయండి. అట్లాగే db.js అని కూడా క్రియేట్ చేయండి. అట్లాగే ఈ ఫోల్డర్ లోపల మీరు npm install json సర్వర్. అప్పుడు ఇది గ్లోబల్గా ఇన్స్టాల్ అవ్వదు, లోకల్గా ఇక్కడే నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్ వస్తుంది. ఓపిక పట్టాలి. అదిగో నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్ వచ్చిందా? ఇవన్నీ రానివ్వండి. ఇప్పుడు ఇది సెటప్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి జేసన్ సర్వర్ అని చెప్పేసి ఓపెన్ చేస్తే దానికి సంబంధించిన ఇన్స్టాలేషన్ మొత్తం ఉంటుంది. ఇన్స్టాల్ జేసన్ సర్వర్ db.json ఫైల్. ఇది కొత్తగా వచ్చింది, ఎందుకు చూస్తున్నారు? అచ్చా, ఇక్కడ డబుల్ కోట్స్ ఏం లేకుండా. మీరు అట్లాంటి కామెడీ చేయకండి. db.json పెట్టుకోండి. దీన్ని కాపీ చేసి ఇక్కడ db.jsonలో js. ఓకే, ఇట్లా
చేసిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ ఎన్పిఎక్స్ జేసన్ సర్వర్ డిబి డాట్ జేసన్ అని మనము యాక్చువల్గా డైరెక్ట్గా రాసేస్తున్నామా? చాలా చేంజెస్ ఉన్నాయిరా 2-3 రోజుల్లో ఇది మీద. ఇక్కడ వ్యూయింగ్ ఆల్ఫా v1 డాక్యుమెంటేషన్ యూజబుల్ బట్ ఎక్స్పెక్టింగ్ బ్రేకింగ్ చేంజెస్ ఫర్ స్టేబుల్ వర్షన్ క్లిక్ హియర్ అని అంటున్నాడు. ఇది కొద్దిగా ఓల్డ్ ఫార్మాట్. నేను యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇది. ముందైతే జేసన్ సర్వర్ని గ్లోబల్గా ఇన్స్టాల్ చేయమని ఈడు చెప్తున్నాడు, కానీ మనం చేయట్లేదు. మనం ఒక స్పెషల్ అప్రోచ్ ఫాలో అవుతున్నాం. db.json లో ఆ డేటాను పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత చెప్తా. అథెంటికేషన్, వ్యాలిడేషన్ ఇలాంటి ఎక్స్టర్నల్ బిహేవియర్ కోసం మనం ఏం చేద్దాం అంటే ఇట్లాంటి ఒక ఫైల్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ని కాపీ చేయండి. కాపీ చేసి server.jsలో పేస్ట్ చేయండి. చేసిన తర్వాత ఏం చేయమంటున్నాడు? నోడ్ స్పేస్ server.js. ఓకే, సో ఇక్కడ నోడ్ కంటే కూడా నోడ్ మాన్ అని పెట్టండి. నోడ్ మాన్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి మీరు. సర్లే, నోడ్ server.js. ఇక్కడ ఏమైంది? కెనాట్ ఫైండ్ మాడ్యూల్ జేసన్ సర్వర్. ఇన్స్టాల్ చేశాను కదా దీంట్లో. ఎందుకు? The path you provided to JSON server router function relative to the directory. So if it is not happening, JSON server dot router అనేది db.json ని డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయలేకపోతుంది. కాబట్టి ఏమంటున్నాడు? ఇది యూజ్ చేయండి అని అంటున్నాడు. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. మీకు ఈ ఎర్రర్ రాకపోవచ్చు. రిక్వైర్ జేసన్ సర్వర్. తప్పేం లేదమ్మా. ఓకే, సారీ. npm ఇన్స్టాల్ జేసన్ సర్వర్ అన్నప్పుడు లేటెస్ట్ జేసన్ సర్వర్ ఇన్స్టాల్ అయిపోయింది నాన్న మనకి. ఓకే, ఓల్డ్ జేసన్ సర్వర్ కావాలంటే ఎట్లా అనేది నాకు తెలియదు. ఇది మరి లాస్ట్ వీక్ రిలీజ్ అయిన వర్షన్. ఇది Jan 26కి రిలీజ్ అయింది.
స్టేబుల్ రిలీజ్ అంటున్నాడు కానీ మరి ఆ స్టేబుల్ రిలీజ్ వర్షన్ మనకు కావాలంటే కుదరదు కదా. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు చూద్దాం. సరే, దీనికి తగ్గట్టు వెళ్దాం. కంగారేం లేదు. సపోజ్ ఇది వర్క్ అవ్వట్లేదు, server.js తోటి మనకి వర్క్ అవ్వట్లేదు అనుకుందాం. ఇప్పుడు అయితే అవ్వట్లేదు కాబట్టి వీడియో ఏమంటున్నాడు, npx json server db.json. This is what the command he has given. ఇది రన్ చేద్దాం. సర్వర్ రన్ అయిపోయింది. ఓకే, సో ఇది ఇంకా ఈజీ యాక్చువల్గా. ఇప్పుడు మీరు server.js ఫైల్ని క్రియేట్ చేసుకోవాల్సిన పని లేదు. డైరెక్ట్గా మనం db.json ఫైల్లో కావాలనుకున్న కంటెంట్ పెట్టేసుకుని ఆ ఫోల్డర్కి వెళ్ళి npx json-server db.json అని అంటే మనకి నేను అన్న సర్వీసెస్ ఉన్నాయి కదా, బ్యాక్ ఎండ్ సర్వీసెస్, ఆ డేటా అంతా అప్ అయిపోయి రెడీగా ఉంది. ఇప్పుడు వాటిలో నుంచి డేటాను తెచ్చుకోవాలనుకో, ఎట్లా తెచ్చుకుంటాం మనం? బ్రౌజర్లోకి పోయి లోకల్ హోస్ట్ కోలన్, అది ఎక్కడ రన్ అవుతుందో నాకు తెలియదు, 3000 మీద రన్ అవుతుంది. ఇది సచ్చింది గొర్రె. నా రియాక్ట్ అప్లికేషన్ కూడా 3000 మీద రన్ అవుతుంది. సరే, ముందైతే ఇప్పుడు అది రన్నింగ్లో లేదు కాబట్టి 3000 అని అన్నా. /posts అన్నాను అనుకో, అప్పుడు నాకు డేటా వస్తుంది. అంటే నా రిక్వెస్ట్ బ్రౌజర్లోంచి సర్వర్కి వెళ్ళి సర్వర్ నుంచి నాకు రెస్పాన్స్ వచ్చేసి. అదే నేను పోస్ట్ అని కాకుండా ఇంకేమున్నాయి మనకి, ఏమేమి ఎండ్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ? పోస్ట్స్, కమెంట్స్, ప్రొఫైల్. ఇప్పుడు కమెంట్స్ అని పెట్టినాను అనుకో, అలాగే ఆథర్, ప్రొఫైల్. అంటే నాకు ఆ సర్వీసెస్ రన్ అవుతున్నాయా? అట్లా. కాకపోతే ఇక్కడ లోకల్గా రన్ అవుతున్నాయి. ఇప్పుడు మనకి లోకల్గానే ఉంది కదా, డైరెక్ట్గా తెచ్చుకోవచ్చు. అట్లాంటి తమాషాలు ఏం చేయకండి. రేపు పొద్దున్న సర్వీసెస్ అన్ని ఎక్స్టర్నల్ కంప్యూటర్లోనే రన్ అవుతాయి కాబట్టి దీన్ని సపరేట్ సర్వర్ కింద, మీ అప్లికేషన్ సపరేట్ సర్వర్ కింద రన్ చేయాలి. ఓకే, దానికి కనెక్ట్ ఎట్లా చేయాలనేది మన టార్గెట్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇది ఇట్లా రన్ అయితేనే ఉంటుంది, దీన్ని డిస్టర్బ్ చేయకండి. కాకపోతే యూఆర్ఎల్ నుంచి మనము రిక్వెస్ట్ పంపించేదంతా కూడా మనం ఎక్కడి నుంచి పంపించాలి? ఇక్కడ బ్రౌజర్లో నుంచి ఇలా కాదు కదా పంపించేది. వాట్ ఈస్ ద రైట్ వే? ప్రోగ్రాంలో నుంచి పంపించాలి, రియాక్ట్ ప్రోగ్రాంలో నుంచి పంపించాలి, రైట్? సో ఆ రియాక్ట్ ప్రోగ్రాంలో నుంచి ఎట్లా పంపిస్తాము, డేటాను ఎట్లా తెచ్చుకుంటాము అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తా. ఇప్పుడు ఈరోజు మీరు చేయాల్సింది ఏంటి? జేసన్ సర్వర్ని ఇన్స్టాల్ చేయడం, ఏపీఐ కాల్ చేస్తే ఈ బ్రౌజర్లో నుంచి పోస్ట్స్ కనుక మీరు రిక్వెస్ట్ పంపిస్తే ఈ డేటా రావడం, ఇంతే. మీరు ఇంతకు మించి మీరు ఏమి చేయకండి. ఓకే, దీంతో పాటు నేను ఒక 2-3 వీడియోస్ ఇస్తా, అవి కూడా చూడండి. చూసి దాంతో ఏమైనా చేయగలిగితే చేయండి, లేకపోతే లేదు. మండే రోజు నేను ఈ కనెక్టివిటీ ఎట్లా చేస్తారు, దాని వెనకాల ఏం జరుగుతుంది అనేది మీకు మండే రోజు చెప్తాను. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఆన్ మండే.